తెలంగాణ సాయుధ పోరాట యోధులు సిపిఎం వ్యవస్థాపక సభ్యులు మల్లు వెంకట నరసింహారెడ్డి స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. రైతు సంఘం నాయకుడిగా రైతు సమస్యలపై, కౌలుదారుల సమస్యలపై ఉద్యమాలు నడిపారని అన్నారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి 21వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి దళాలను నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఆయన కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. సాయుధ పోరాట విరమణ అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, జిల్లాలో రైల్వే లైన్ల కోసం పార్లమెంటు సభ్యుల ద్వారా రాయబారాలు నెరిపి సాధించడంలో ఆయన ఎంతో కృషి ఉందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం సాయుధ పోరాట విరమణ అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, జిల్లాలో రైల్వే లైన్ల కోసం పార్లమెంటు సభ్యుల ద్వారా రాయబారాలు నెరిపి సాధించడంలో ఆయన కృషి ఎంతో ఉందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా కూలీ పెంచాలి, భూమి పంచాలి అనే నినాదంతో కూలీ పోరాటాలు, భూమి పోరాటాలు నిర్వహించారని అన్నారు. నిరంతరం కార్యకర్తల కష్టసుఖాలను ఆలోచించి క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు ఎలా వెళ్లాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేయాలని సలహాలు, సూచనలు ఇస్తూ ఎన్నో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని అన్నారు. వారి పోరాట స్ఫూర్తితో నేడు పాలకులు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, నల్గొండ పట్టణ మండల కార్యదర్శులు దండెంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు, సీనియర్ నాయకులు బాణాల పరిపూర్ణాచారి, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, ఔట రవీందర్, గాదె నరసింహ, గంజి నాగరాజు, నలపరాజు సైదులు, కండె యాదగిరి, ఆవుల అనురాధ, గంజి రాజేష్, కొత్త మాధవ్, కట్ట ప్రతాప్ రెడ్డి, పార్వతమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు. మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం సిపిఎం ఆఫీసులో. ఆయన మరణించి 21 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాల్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మల్లు వెంకట నరసింహారెడ్డి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ఒకరు. ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఆయన భూమి, కూలి పోరాటాలు, ఉద్యమాలు, ప్రజా పోరాటాలు నిర్మించడంలో మంచి పాత్ర నిర్వహించారు. మల్లు వెంకట నరసింహారెడ్డి సిపిఎం పార్టీని జిల్లాలో ప్రజాప్రతినిధుల స్థానంలో కావచ్చు, లేదా పార్టీ నిర్మాణంలో కావచ్చు, కార్యకర్తలకు సహాయకారాలు అందించడం కావచ్చు, నాయకులను గుర్తించి ఈరోజు వెలుగులోకి తీసుకురావడం కావచ్చు, ఆ రకంగా కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుని ఈ జిల్లాలో నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సమస్యలన్నిటిపైన పోరాటాలు నిర్వహించడంలో అగ్రభాగాన నిలబడి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన మహానుభావుడు కామ్రేడ్ విఎన్ గారు నేటికి భూమి లేని పేదలకు భూమి పంచాలని ఆ రోజు జరిగిన పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. నేటికి అనేక మంది పేదలకు ఇళ్ళు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, గంటెడు భూమి లేదు. అట్లాంటి సాధనలో భవిష్యత్తు తరాలని చైతన్యం చేసి విఎన్ గారు ఏ ఆశయం కోసమైతే పోరాడారో ఆ ఆశయ సాధనలో అగ్రభాగం నిలబెట్టడానికి యువతను, విద్యార్థుల్ని, యువకుల్ని సమీకరించి పెద్ద ఎత్తున రానున్న కాలంలో కూలీ భూమి పోరాటాల్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విఎన్ గారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి గారి 21వ వర్ధంతిని సిపిఎం కార్యాలయం ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి దళాల్ని నడిపినటువంటి మహానాయకుడు. ఆ పోరాటం అనంతరం ప్రజా సమస్యల మీద పరిష్కారం చేస్తూ సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో, ప్రజా సంఘాల నిర్మాణంలో విశేషమైనటువంటి కృషి చేశారు. అదేవిధంగా ఇక్కడ నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిపించడం కోసం, తర్వాత జిల్లా సమగ్రాభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించి అజ్ఞాతంగా ఉంటూ ఈ యొక్క ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడంలో మహానాయకుడిగా ఉన్న మల్లు వెంకట నరసింహారెడ్డి గారు, వారి ఆశయ స్ఫూర్తితో మేము ఈరోజు పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఇంకా పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.